ఐసిఎస్సి విద్యార్థులకు మనం గణపతి హాస్య నవల 10వ ప్రకరణము చెప్పుకుంటున్నాం. 10వ ప్రకరణంలో మన గణపతికి ముచ్చళ్ళ జోడు వేసుకునే ఆశ తీరినది. దొంగతనం చేసి ఆ కోరికను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ కోరిక తీరికన వెంటే మరి ఒక కోరిక జనించెను. ఆ కోరిక ఏమనగా కోటు వేసుకోవాలి. కోటు వేసుకున్న వాడే బాగా ధనవంతుడు, మర్యాద కలవాడు, సమాజంలో గౌరవం ఉంటుంది. ఆ కోటు వేసుకుంటేనే మానవుడు మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది. ఇలాగా అనేక విధాలుగా తన తల్లికి నచ్చజెప్పాడు. కోటు వేసుకున్నందువల్ల ఉపయోగాలు ఏంటి తన తల్లికి చెప్పి, మేనమామ దగ్గర బిందు ఉందేమో తీసుకోనరా, మన బిందు ఉంది కదా, మన బిందు మన అవసరానికి మనం అమ్ముకోవడానికి మేనమామ అడ్డు ఏమి చెప్తాడు అని చెప్పేసి తల్లికి పాపం సింగమ్మ అంత తెలివైనది కాదు కదా. ఇలాగా కోటు గురించి అనేక విధాలుగా గణపతి తల్లికి నచ్చ చెప్తాడు. ఎందుకు? ఆ బిందుగా అమ్ముకొని కోటు కొనుక్కోవాలని. కోటు బుచ్చెల చెప్పులు ఎలా అయితే దొంగతనం చేశాడో కోటు గుడ్డలు కూడా అలాగే దొంగతనం చేస్తే చెయ్యాలి అనుకుంటే అవి ఆ దుకాణంలో అది కుదరలేదు. అందువల్ల ఈ దారిని ఎంచుకున్నాడు. అన్ని విన్న సింగమ్మ ఇక ఎలాగైనా సరే బిందెను తీసుకొని వచ్చి తన కుమారుడికి ఇచ్చి కోటి గుడ్ల కొనుక్కునేటట్లు చెయ్యాలని తను కూడా మనసులో నిశ్చయించుకుంది. ఇంతవరకు మనము 10వ ప్రకరణం చెప్పుకున్నాం. ఇక తర్వాత మన సింగము కూడా మనసులో అలాగా ఆ కోటిగుడ్లు కొంటాకి బిందెను తీసుకురావాలని మనసులో అనుకున్నది కదా. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే అలాగా బిందెను తీసుకురావాలనుకున్నప్పుడు సింగమ్మ ఇలా అనుకుంది. కానీ సోదరుడు సోదరుని భార్యను చూడకుండా అట్టి పని చేయుట ఇష్టం లేదు. ఎట్టి పని? ఆ బిందెను తీసుకురావటం, ఇతర బిందెను తీసుకురావటం. సోదరుడికి చెప్పాలి కదా. సోదరుడు అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అతని భార్య చెప్పకుండా బిందెను తీసుకురావటం కష్టం కదా. ఆమెకు అసలు ఇష్టం లేదు. వారు ఆ పని సాగనివ్వరని ఎరుగును. వారు ఆ పని సాగనివ్వరు అంటే దాన్ని నమ్మటానికి ఒప్పుకోరు. ఎందుకంటే పోషణార్థమే వీళ్ళే జరిపేటప్పుడు కోటుగుడ్డలు అంత అవసరం లేదు కదా. అందుకని ఒప్పుకోకపోవచ్చును. అందుచేత ఆమె మరునాడు రాత్రి సోదరుడు నిద్రించిన తరువాత గడిచిన రాత్రి వలనే కుమారుని పక్కలో కూర్చుండి ఇట్లనియే. ఇక ఆ మరునాడు రాత్రి ఏం చేసింది? ఇక సోదరుడు నిద్రపోయిన తర్వాత కుమారుడైన గణపతి పక్కన కూర్చొని ఇలా చెప్పడం ప్రారంభించింది. ఏమనంటే, నాయనా, బిందె తాకట్టు పెట్టుట నాకు ఇష్టమే. కానీ నీ మేనత్తయ్యు నీ మేనమామయ్యు చూడకుండా అట్టి పని చేయుటకు నాకు ఇష్టం లేదు. అందులో ముఖ్యముగా నీ మేనత్త నిన్ను చూచినప్పుడల్లా కన్నులలో నిప్పులు పోసుకును. నీవు పచ్చగా ఉండుట ఆమె ఎంత మాత్రమూ ఇష్టము లేదు. నీవు గిరిజాలు దువ్వుకొని కోటు తొడుగుకొని ఉల్లాసముగా ముద్దుగా ఉండుట దానికి ఇష్టం లేదు. అది చూచుచుండగా బిందె తీసుకొనుటకు వీలు లేదు. నీవు గిరిజాలున్నందుకు నీళ్లు పోసి కొనుటకు వీలు లేక సున్నిపిండి కుంకుడు కాయలు పోసుకునుచున్నావు. అది నేను తీసుకుంటున్నా నీ మామతో చెప్పి తిట్టించును. ఆవిడ 4 దినములలో పురిటి నిమిత్తము పుట్టింటికి వెళ్ళును. మీ మామ పొలము వెళ్ళుచుండును. అప్పుడు మనకు స్వేచ్ఛగా ఉండను. కనుక బిందె నేనే తాకొట్టు పెట్టి సొమ్ము తెచ్చి ఇచ్చేదను. అంతవరకు ఓపిక పట్టుము అన్నప్పుడు గణపతి కోపించి పండ్లు కొరికి బోడి పెత్తనములు వెధవ పెత్తనములు మన బిందె మనము తీసుకొనుటకు వీలు లేక వచ్చినది. ఈ కోట్లు కుట్టించుకున్న తర్వాత మనం ఒకరికడ ఉండకుండా హాయిగా స్వేచ్ఛగా ఉండవచ్చును. సరే, నీ ఇష్టము వచ్చినట్లు ఆమె పుట్టింటికి వెళ్ళిన తర్వాత చేయవచ్చునని పండుకొనెను. ఇక ఇలా చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది? ఇలాగా ఆ కూర్చొని, నాయనా, మీ మేనత్త నిన్ను చూస్తేనేమో ఒకటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇది జాతీయ నాన్న. కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం అనేది జాతీయం అంటే ఈర్ష్య పడడము, అసూయ పడడము. ఇది దాని అర్థం. ఇది మీకు ఎగ్జామ్ కి జాతీయం కింద దీని వివరణగా ఇచ్చి సొంత వాక్యం రాయమని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతాడు. కాబట్టి ఆ ఓటు రాసుకోండి. కాబట్టి ఈర్ష్య ద్వేషము అనేది ఉంది మీ మేనత్తకు. కాబట్టి ఆమె ఇప్పటికీ నువ్వు గిరిజాల చుట్టూ దువ్వుకొని నాకు సరైనది లేక సున్నిపిండి అది లేకుండా
కుంకుడుకాయలతో వాటి పోసుకుంటున్నావు. కానీ మీ మేనమామ నేను గనక బిందె తీసుకెళ్ళానుకో మీ మేనమామకు చెప్పి మీ అత్త నన్ను తిట్టిచ్చిద్ది. కాబట్టి ఆవిడ పురిటికి వెళ్తుంది ఒక 4 రోజుల్లో. పురిటికి అంటే ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నమాట. పురిటికి వెళ్తుంది. అప్పుడు మీ మేనమామేమో పొలముకి వెళ్తాడు. అప్పుడు మనకి ఎవరు మనల్ని చూసి అడిగి బిందె ఏది అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. స్వేచ్ఛగా ఉండొచ్చు. అప్పుడు నేను బిందె తాకట్టు పెట్టేసి నీకు సొమ్ము తెచ్చిస్తాను అని కొడుకుకు నచ్చజెప్తుంది సింగమ్మ. అంతవరకు ఓపిక పట్టు అని. ఆ మాటలు అన్నప్పుడు గణపతి కోపించి పండ్లు కొరికి బోడి పెత్తనములు వెధవ పెత్తనములు ఇక ఏమంటాడు కోపనంగా, నీ యొక్క బోడి పెత్తనం ఇది ఒక వెధవ పెత్తనం, వెధవ అని అంటే ఆ భర్త లేడు కదా. కాబట్టి బిందె తీసుకున్నటకు వీలు లేక వచ్చింది. ఈ కోట్లు కుట్టించుకున్న తర్వాత మనం ఒకరి దగ్గర ఉండవలసిన అవసరం లేదు. మనం స్వేచ్ఛగా ఉండవచ్చును. సరే నీ ఇష్టం వచ్చినట్లు కానీ ఆ పుట్టింటికి వెళ్ళిన తర్వాతే తెచ్చుకుందాము అని చెప్పేసి ఇక ఇద్దరు పండుకున్నారు. నిద్రపోయారు ఇక. ఇక నాడు మొదలుకొని గణపతి ఎప్పుడు మేనమామ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు బిందె కుదువ పెట్టి తల్లి రూకలు తెచ్చి తన చేత పడవేయునప్పుడు కోట్లు తాను కుట్టించుకున్నట్టు కనువు పడునని నడుచుచున్నప్పుడు స్నానము చేయుచున్నప్పుడు భోజనము చేయుచున్నప్పుడు చిత్తంబు దాని యందే నిలిపి కాముకుండు తన ప్రియురాలి తను రాగము నిలుపునట్లుగా భక్తుడు తన ఇష్టదైవమునందు మనంబు నిలుపునట్లు తదేక ధ్యాన పరాయణుడై ఉండెను. ఇక్కడ చూడండి, తల్లి చెప్పింది కదా మేనత్త వెళ్ళిన తర్వాత అప్పుడు తీసుకొస్తానని. ఎప్పుడెప్పుడు మేనత్త పురిటికి వెళ్తుందా అని చెప్పేసి బిందె ఎప్పుడు తల్లి కుదవ పెట్టేసి రోకలు అంటే డబ్బు నాన్న ధనము ఎప్పుడు తనకి డబ్బు తెచ్చిస్తుందా, ఎప్పుడు తను కోటు గుట్టించుకుంటానా, తను కనువు పడువునప్పుడు అంటే కన్ను మూసుకున్నా కూడా, అలాగే స్నానం చేస్తున్నప్పుడు కూడా, భోజనం చేసినప్పుడు, ఇక చిత్తము అని అంటే ఇక్కడ జీ అనేది సరళమమ్మ మనం పరుషంగా మార్చుకోవాలి. కాబట్టి చిత్తము అంటే మనసు, దాని అందే నిలిపి, ఎందుకంటే దాని అందే ఉంచి, ఇక కాముకుడు అని అంటే ఇక ఇష్టమైన అంటే ఇష్టపడిన వాడు. ఇక ప్రియురాలు మందు ఎవరైతే ఇష్టపడతారో కోరిక కలిగి ఉంటాడో కాముకం అంటే కోరిక అని వస్తుంది, ఇష్టం అని వస్తుంది, పర్యాయ పదాలు. అలా ఎవరైతే ప్రియురాల మందు ఎక్కువ అనురాగము ఉంటుందో ఆ విధంగా భక్తుడు దేవుడి మీద ఎప్పుడు దేవుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు కదా. ఆ విధంగా ఆ దేవుడి మీద ఎలా భక్తుడైతే ధ్యానం చేస్తాడో ఆ విధంగా ఎప్పుడు కోటుగుడ్డలను మనంబు అంటే మనసు యందు నిలుపుకొని తదేక ధ్యాన తదేక ఎల్లప్పుడు ధ్యాన పారాయణుడై ఆ కోటుగుడ్డలని పదే పదే అనుకోవటం అనమాట. కోటుగుడ్డ కొనుక్కున్నట్టు వేసుకున్నట్టు పదే పని అదే ఆలోచనలో మన గణపతి ఉండిపోయాడు. అంతలో సమీప గ్రామమున ఒక బ్రాహ్మణు తండ్రి మృతి నొందగా 11వ దినమున 12వ దినమున గణపతి మిత్రులతో శాతబోధకము భక్తగా నియమించబడిను. ఈ కాలమునందు వలె కాక ఆ కాలమున కావలసినంత మంది శ్రాద్ధ భోక్తలు చెండెడి వారు దొరకకుంచెడి వారు ఒకప్పుడు కావలసిన వారి కంటే ఎక్కువ సంఖ్య లభించుట కలదు. వారి కీయవలసిన దక్షిణ కూడా ఇప్పటి వల్లే అధికము కాక 4 గణాలకు మించకు ఉండెను. గణపతి తన మిత్ర బృందములో అతడిక అరిగి తన చెలిమి కాండ్రకు తనకు పరిచితులు కాని ఇతర గ్రామవాసులకు భక్తులకు పిలిచి స్నానము నెపము చెరువు గట్టునకు తీసుకుని పోయి రావి చెట్టు కింద కూర్చుండబెట్టి పొగ చుట్టలు కాల్చు అభ్యాసనము కలవారి అందరకు తలా ఒక చుట్టనిచ్చి తానొక చుట్ట వెలిగించి కాల్చుచు ఈ క్రింది విధముగా మాట్లాడాను. ఇక ఏం చేశాడు, ఇక ఎప్పుడు తన మనసులో కోడిగుడ్ల గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు కదా, అదే తన మనసులో అనుకుంటున్నాడు కదా. ఈ లోప అక్కడే ఏంది అంటే ఆ గ్రామము సమీపంలో ఒక బ్రాహ్మణుడు తండ్రి చనిపోయాడట. ఇక చనిపోతే 11 రోజులు కార్యక్రమాలు ఉంటాయి కదా, దినము కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇక 11వ రోజు ఒక 21 మందిని అలాగా పిలిచి బ్రాహ్మణార్థానికి పిలుస్తారు కదా. అలాగా శ్రాద్ధభోక్తగా మన గణపతిని కూడా పిలిచారు. ఆ కాలమునందు అయితే ఎక్కువ శ్రాద్ధ భక్తులు దొరికే వాళ్ళు కాదనమాట. ఏంటి భోజనానికి పిలిచి అతనికి ఇష్టమైన పదార్థాలు అయితే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పెడతారనమాట. అలాగా భోక్తగా అంటే తినడం అనమాట. శ్రాద్ధము అంటే చనిపోయిన వారు పెట్టేది. అలాగా తినడానికి మరి ఎవరు వస్తారు, ఎవరు రారు కదా, అప్పుడు దొరికే వాళ్ళు కూడా కాదట ఎక్కువ మంది.
ఒకప్పుడైతే అంతకు ముందు అయితే ఎక్కువ మంది దొరికేవాళ్ళు, కావాల్సినంత మంది దొరికేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇప్పుడు దొరకట్లా. ఎందుకని అంటే వారికి ఇవ్వవలసినటువంటి దక్షిణ తాంబూలాలు తక్కువ ఇస్తున్నారనమాట. ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చాడు కదా! తాంబూలం ఒక రూ. 10, రూ. 20 పెడితే వాడి కుటుంబ పోషణ జరుగుతుందా? జరగదు కదా! అదే ఏదన్నా ఉద్యోగాలు చేస్తున్నాం అనుకో, లక్షల జీతం వస్తుంది. కుటుంబ పోషణ తన భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు. అందుకని చెప్పేసి చాలా మంది ఏం చేశారు, బ్రాహ్మణార్థానికి బదులు ఏదో ఒక తమ సొంత పనులను చేసుకోవటం ప్రారంభించారు. అందువల్ల శ్రాద్ధభక్తిగా వచ్చేటటువంటి బ్రాహ్మణుడు అనేవాళ్ళు తగ్గిపోయారనమాట. తక్కువైపోయారు. కాబట్టి దాన్ని మన గణపతి అవకాశంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఇవ్వాల్సిన దక్షిణ అధికంగా 4 అణాలు పెంచుకుండెను. అంటే నా అణాలు ఇప్పుడు ఇప్పుడు మనకు పైసలు రూపాయల లెక్కన, అప్పుడేమో అణాల లెక్కన. అది ఎక్కువ ఉండేది కాదు. కాబట్టి గణపతి ఏం చేశాడు, తన మిత్రులందరికీ కరిగి అంటే వెళ్ళి, తన మిత్రులందరూ అచ్చటికి కరిగి అంటే వాళ్ళున్న దగ్గరికి వెళ్ళి, తన చెలిమి కాండ్రలు అంటే తన స్నేహితులందరినీ కాండ్ర దక్కకు తనకు పరిచితులైన కానీ ఇతర గ్రామ వాసులకు తనకు పరిచయం అయిన వారిని, కాబట్టి ఇతర గ్రామం నుంచి భక్తులుగా వస్తారు కదా, అటువంటి వారికి భక్తులను పిలిచి, అంటే తినడానికి వచ్చినటువంటి శ్రాద్ధ భక్తులు తినడానికి వచ్చిన బ్రాహ్మణార్థానికి వచ్చినటువంటి బ్రాహ్మణులను పిలిచి, స్నానం నెపమున చెరువుగా అంటే స్నానం చేద్దాము అని చెప్పేసి చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఒక రావు చెట్టు కింద కూర్చోబెట్టి పొగ చుట్టలు కాల్చుకుంటూ అభ్యాసనము కందరకు తలా ఒక చుట్ట ఇచ్చేసి, ఎవరైతే అభ్యాసం కలవాళ్ళు అంటే బాగా చుట్ట తాగటం అలవాటు ఉన్న వారికి, అంటే చుట్ట కాల్చే అభ్యాసనం గలవారంటే చుట్ట కాల్చేటటువంటి అలవాటు ఉన్న వారందరికీ కూడా ఒక చుట్ట ఇచ్చి, తాను ఒక చుట్ట వెలిగించి కాల్చుకుంటూ ఈ విధంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి మన గణపతి. మీకందరకు నేను ఒక సలహా చెప్పదలుచుకున్నాను. అది మనకందరకు మిక్కిలి ఉపయోగం అయినది. షోడశ బ్రాహ్మణార్థములు మనం అందరము చేయుచున్నాము కదా, కాబట్టి మన అవసరము బ్రాహ్మణులకు అందరకు ఉన్నది. భక్తులుగా మనము కూర్చున్నందుకు మనకు వారు 4 అణాలు రొక్కమో లేక సైనిక గుడ్డయో ఇచ్చుచున్నారు. ఆ గుడ్డలు చిరకాలము మన్నవు. అది ప్రేత కల కప్పుచుండను. అవి కట్టుకున్న వారికి మనం మునుపున్న కళాకాంతులు కూడా నశించును. మంచి గుడ్డలు వేసుకున్న వలననే మనకు కూడా ఉబలాటముండును కదా. అందుచేత మనమందరము ఒక కట్టుగట్టి భక్తులకు సైనికు పంచే లిచ్చుటకు మారుగా మంచి కోటు గుడ్డలు ఇయ్యవలసినది. అలా కియ్యని పక్షమున మేము బ్రాహ్మణార్థములు చేయమని స్పష్టంగా చెప్పవలసినది. మనం అందరము ఒక మాట మీద నిలబడిన పక్షమున మన కోరిక సిద్ధించును. కప్పల తక్కెడ వలె నొకరితో నొకరు సంబంధము లేకున్న ఎడల మన మందు గౌరవము ఉండదు. ఒక్క మాట మీద ఉంటిమా కర్మలు చేయవారు మన కాళ్ళ మీద పడుదురు. ఏమిటి మీ అభిప్రాయం? మీకందరికి ఇష్టమా అయిష్టమా? చూడు మన గణపతి చూడు ఎంత తెలివైన వాడు. ఇక ఆ తల ఒక చుట్ట ఇచ్చాడు, వాళ్ళందరిని ఒక చుట్ట తాగమన్నాడు, తను ఒక చుట్ట కలుచుకున్నాడు. ఇక అందరిని కూర్చోబెట్టి ఇలా అంటాడు, బ్రాహ్మణులందరికీ మన అవసరం ఉంది కదా, బ్రాహ్మణార్థానికి మనం వెళ్ళటానికి మన అవసరం ఉంది కదా. వీళ్ళు మరైతే బ్రాహ్మణార్థానికి వెళ్తే మనం ఏమిస్తున్నారు, 4 అణాలు లేకపోతే ఒక సైనిక గుడ్డు, అంటే ఇప్పుడు మనం ఒక తెల్ల టవల్ ఒకటి ఇస్తారు చూడు, గమనించారు కదమ్మా, అవి అలాగ సైనిక గుడ్డలు అంటే కాటన్ అనమాట, అలాంటి ఏవో ఇస్తారు మనకి. అవేమన్నా ఎక్కువ కాలం ఉంటాయా? చిరకాలం మన్నవు అని అంటే ఉండవు, ఎక్కువ కాలము ఉండవు. ఇక ప్రేత కళ అంటే పాత గుడ్డల్లాగా అనిపిస్తాయి అవి. కాబట్టి వాటికి ఉన్న కళాకాంతులు ఒకవేళ అవి మనం ధరించిన వాటి కళాకాంతులు మనకున్నటువంటి కళ కూడా పోతుంది. పోనీ మంచి గుడ్డలు వేసుకుందామని మనకు ఉబలాటం అనేది మనకు ఆశ ఉంటుంది కదా, మనకి కోరిక ఉంటుంది కదా మంచి బట్టలు వేసుకోవాలని. అందుచేత మనం అందరం కూడా ఒక మాట మీద నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు కోటుగుడ్డలు మాకు సైనిక గుడ్డలు ఇచ్చుటకు మారుగా కోటుగుడ్డలు ఇవ్వాల్సింది అని అలాగా మనకి ఇయ్యన పక్షమున అంటే పక్షమున అంటే ఇయ్యకపోతే బ్రాహ్మణార్థాలు మనం చెయ్యమని అందరం ఒక మాట మీద ఉంటాం. అయితే అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఎలా అంటే కప్పల తక్కెడ వల్ల ఒకరితో ఒకరి సంబంధం లేకుండా, కప్పల తక్కెడ అంటే
కప్పలను కనుక తక్కిడ వేసాం అనుకోండి, తూకం అది ఎంత బరువు ఉందో తూకం వేస్తామంటే కప్పలు తూకం వేసిన దాకా తక్కిట్లో ఉండమంటే ఉంటాయా? ఉండవు కదా, ఎగురు దూకిపోతాయి కదా. అలాగ తూకం వేయాలంటే కుదరదు కదా. అలాగా కప్పల తక్కెట్ల వలె మనం కాకుండా మనం అందరం ఒకే మాట మీద ఉందాము. ఎవరి దారి వాళ్ళు వద్దు, మాకు ఇచ్చినంత మేము తీసుకుంటామని వెళ్ళకుండా ఎవరి దారి మీద అలా కాకుండా అందరం ఒకే విధంగా ఉందాం. ఒకటి మిన్న కర్మలు చేయువారు మన కాళ్ళ మీద పడుతుంది. అలాగ మనం ఏం చేస్తాం, అలాగనేసరికి కర్మ చేయ వాళ్ళందరూ మన కాళ్ళ మీద పడతారు. మనకు సైనిక గుడ్లు కాకుండా కోటి గుడ్లు ఇవ్వడానికి ఇష్టపడతారు. దీనికి మీకు అందరికి ఇష్టమేనా? మీ అభిప్రాయం నాకు చెప్పండి, మీకు ఇష్టమేనా అని గణపతి వారందరితో ఒప్పందం చేసుకుంటారు. ఆ పలుకులు భక్తులుగా వచ్చిన వారిలో కొందరకు సంతోషకరమయ్యను. మంచి మంచి కోటులు దొరుకుకొని తిరగవచ్చునని వారి సలహా బాగున్నదని. కోటుగుడ్డలు ఎన్ని కోటుగుడ్డలు ఎట్టివో ఎరుంగని కొందరు అందుండిరి. వారందరూ ఆ సలహా సమ్మతింపక, ఛీ, కోటుగుడ్డలేమిటి, పెద్దల నాటి నుండి సైనిక గుడ్డలు ఇచ్చుటే ఆచారమై ఉన్నది. కోటుగుడ్డలు ఇచ్చుట పుచ్చుకునుట కూడా మిక్కిలి అనాచారము. అది విన్న పక్షమున శంకరాచార్యుల వారు మనల అందరూ వెలివేయుదురు. ఈ కట్టు కట్టితిమా, దేశంలో మనకు పైసా పుట్టదు, కాబట్టి మీ జట్టులోకి మేము రామని భిన్నాభిప్రాయములు అయ్యరి. ఇందు స్వాముల వారు వెలివేయుటకేమున్నది, మనమేమయ్యో కార్యకారణము చేసినామని గణపతి పక్షమున వారు రెండవ పక్షము వారిని అడిగిరి. ప్రాత పద్ధతులు విడిచి కొత్త పద్ధతులు అవలంబించుటయే తప్పు. శ్రాద్ధముల కోటుగుడ్డలేమిటి, ఎవరైనా విన్న పక్షమున ముఖము మీద ఉమ్మివేయుదురు అని వారు బదులు చెప్పిరి. ఇక వీళ్ళందరూ ఒప్పందం చేసుకున్నారు కదా. అయితే ఈ మాటలు, ఈ పలుకులు విన్నట్టు భోక్తలుగా వచ్చినటువంటి, అంటే భోజనం చేయడానికి వచ్చినటువంటి వారందరూ కూడా సంతోషించారు. కోటుగుడ్లు తడుక్కుంటే మనకి చాలా బాగుంటుంది, ఈ సలహా ఏదో బాగుంది, సరే దీనికి మేము అందరం కూడా సమ్మతిస్తాము అంటాం. మరి కొందరు ఎరుంగని అంటే తెలియని, ఈ సొంత ఇది అర్థం అమ్మా ఎగ్జామ్కి వస్తుంది. ఎరుంగని అంటే తెలియని, అంటే కోటుగుడ్లు ఎలాగుంటాయో అవి ఎలా ధరిస్తారో కూడా తెలియనటువంటి వారు బ్రాహ్మణులు కొంతమంది అందులో ఉన్నారు. వారు ఏం చేశారు, ఈ ఒప్పందానికి, మన గణపతి చెప్పినటువంటి ఒప్పందానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఛీ, కోటుగుడ్డులా, అసలు ఏం గుడ్లు, ఈ విషయం కనుక తెలుసుకుంటే శంకరాచార్యుల గారు మనల్ని ఊరి నుంచి వెలివేస్తాడు. ఇతని మాటలు విని మనం గనక కట్టుకట్టామా అది మనకి మంచిది కాదు అని చెప్పేసి అక్కడున్న బ్రాహ్మణ భక్తులుగా వచ్చినటువంటి వారందరిలో భిన్నాభిప్రాయాలు, అంటే అనేక రకాలైనటువంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము ఉన్నది. అయితే ఇందులో ఇద్దరు తయారయ్యారు. ఒకటి కోటిగుడ్లు ఇష్టపడిన వారు ఒక భాగం, కోటిగుడ్లు ఇష్టపడని బ్రాహ్మణులు కొంతమంది. ఈ ఇద్దరు రెండు భాగాలుగా అయ్యి ఇద్దరు వాదించుకోవటం మొదలు పెట్టారు. ముఖము మీద ఉమ్మి వేయుదురన్న మాట గణపతి పక్షమున వారికి మహాగ్రహము కలిగించను. తీవ్రములైన మాటలతో వారు కొంతసేపు యుద్ధము చేసిరి. ఆ మాటలు క్రమక్రమముగా ముదిరేను. చేతులు కలిపెను. కొందరు చేతులలో చెట్లు కొమ్మలు బెడ్డలు పుచ్చుకొని కొట్టుకునిరి. కొందరు జుట్టు పట్టుకుని నేలంపడిరి. ఏడ్చువారు కొందరు, తిట్టువారు కొందరు, పారిపోవువారు కొందరు. మన గణపతి కడపటి గణములో చేరెను. బిడ్డల దెబ్బలు తగిలి కొందరికి నెత్తురు కారెను. అది నీళ్ల రేవగట్టుచే నీళ్లకు వచ్చిన స్త్రీలు, స్నానము చేయవచ్చిన పురుషులు చుట్టూంచేరి వివాద కారణమేమని అరసి, శ్రాద్ధములలో సైనిక గుడ్డలకు మారుకోటు గుడ్డ భక్తులు పుచ్చుకొనవలసిన తను విషయమును గూర్చే వివాదము పొడిమి తుదికి విధముగా పరిణమించిందని విని కడుపు చెక్కలగునట్లు నవ్విరి. భక్తులుగా వచ్చిన వారు 20 మంది అందు 5గురు గణపతి పక్షమై ఉండిరి. గణపతి పారిపోయి మరి ఒక రేవున స్నానము చేసి తన పక్షమున వారికందరకు వర్తమానం పంపి వారి ఇట్లనియే. ఇక ఏం చేశాడు, వీళ్ళిద్దరికి, ఎందుకంటే కోటిగుడ్లు కావాలని అన్నవాళ్ళు ఒకవైపు, వద్దు అలాగ తప్పు అడగటము అని అన్నవాళ్ళు ఒకవైపు, మీరిద్దరు లేదా కావాలని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు. ఈ ఇద్దరు ఏం చేశారు, వివాదముతో ఇద్దరు ఇక గొడవలు, మాటల వర్షము మొదలైంది. ఇక చేతుల దగ్గరికి పోయింది, మాటలు అయిపోయింది, మాటల దగ్గర నుంచి చేతులు అయిపోయింది, చేతుల దగ్గర నుంచి చెట్లు అయిపోయినాయి, చెట్ల దగ్గర నుంచి మట్టి బెడ్డలు రాళ్ళతో ఇసురు కొట్టుకోవటం, చెట్లతో కొమ్మలతో కొట్టుకోవటం. అలాగ అట్ట కాకుండా ఇక ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకోవటం, తిట్టుకోవటం.
ఇక కొంతమంది అది చూడలేక మన గణపతి సహా కొంతమంది పారిపోయారు. పారిపోయి ఇక మన గణపతి అయితే అవతల రేవు పక్క రేవుకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తాడు. ఇక ఇక అక్కడ నీళ్లు తీసుకోవడానికి వచ్చారు కదా స్త్రీలు. ఆ స్త్రీలందరూ కూడా ఈ బ్రాహ్మణులు ఇలా కొట్టుకోవడం, జుట్టు పట్టుకొని రాళ్ళు మట్టి బెడ్లు పెట్టి కొట్టుకోవడము, చెట్లు కొమ్మలు పెట్టి కొట్టుకోవడం అలాగా తనుకుంటుండేసరికి అక్కడ నీళ్ళకి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా చూసి నవ్వుకున్నారట. ఇక వీళ్ళ విషయం చూసి ఇక మా తర్వాత మన తుదకు ఇక కడుపుబ్బ నవ్వుకున్న తర్వాత గణపతి ఏమో పారిపోయాడు. తన తన పక్షము ఎవరైతే ఉన్నారో మొత్తం 20 మంది కదమ్మా, 20 మంది కదా. వారు 20 మందిలో మన గణపతి ఒకడు, మొత్తం 21 మంది అనమాట బ్రాహ్మణార్థానికి ఉండేది. ఇప్పుడు గణపతి ఇటువైపు వచ్చాడు కదా, ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంక 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో 5గురు మాత్రం కోటుగుడ్లు కావాలని చెప్పేసి గణపతి మాట విన్నారు. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఒప్పుకోరనమాట. ఆ 5గురికి వర్తమానం పంపిస్తాడు మన గణపతి. నేను యువతల రేవు దగ్గర ఉన్నాను, మీరందరు నా దగ్గరికి రండి అని. ఆ వర్తమానం పంపి వారితో ఇట్లా అన్నాడు. నాన్న ఏమన్నారు మళ్ళీ రేపటి వీడియోలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. ఇక వారి అందరిని పిలిపించి వారితో ఈ విధంగా అన్నాడు. వర్తమానం పంపించి వారందరినీ నేను యువతల రేవును ఉన్నాను ఇక్కడ అని చెప్పి ఇక వారితో ఇట్లనియే, వారికి ఇట్లని అంటే వారితో ఇట్లా ఈ విధంగా అన్నాడు. ఇట్లు ప్లస్ అనియే ఇత్వసంది నాన్న. వారితో ఇలా అంటున్నాడు. 5గురే కదా తన పక్షాన ఉంది, 5గురితో ఇలా అంటున్నాడు. ఒరే, మనకు వ్యతిరేకముగా ఉన్న వారి కంటే మనమే ఎక్కువ మంది ఉన్నాము. మనము పట్టుపట్టితిమా, యజమానుడు లొంగి తీరును. నేడు 11వ దినము. కావున కాబట్టి 15వ ఎండ్రు 15 మండ్రుగురు బ్రాహ్మణులు కావలను. మనము మానివేసితమా, సంఖ్య కుదరదు, శ్రాద్ధము చెడును. అందుచేత మీరు మెత్తబడక నేను చెప్పినట్లుగా నడుతుము. సైనిక గుడ్డలు వద్దోయి, కోటు గుడ్డలు కావలనోయి అని నేను కనుసంజ్ఞ చేయగానే కేకలు వేయుడు. అప్పుడు చచ్చినట్లు మనము కోరినవి ఇచ్చి తీరును. నవ నవరాత్రములలో హాయిగా మంచు కోటులు వేసుకొని తిరగవచ్చును. బ్రాహ్మణార్థము చేసినప్పటికీ మనం కూడా శుభ్రమైన బట్టలు కట్టుకొని ఉద్యోగస్తుల వలె ఉండవచ్చును. చూడండి, నేను ముచ్చె తొడిగికొని బ్రాహ్మణార్థములకు వచ్చినాను. ఎవరు వృత్తి వారిది. కూటికి పేదలమైన గుడ్డకు పేదలము కావలసినము లేదో అవసరము లేదు. మనకి శరీరమే, మనకు ముచ్చటలు ఉన్నవి కాబట్టి మనము తప్పక కోటుగుడ్డలే కోరవలెను. జ్ఞాపకమున్నదా? పోరు కదా అన్నప్పుడు వారందరూ మర్చిపోవు, జ్ఞాపకమున్నది, మీరు చెప్పినట్లే అందుమని అరచిరి. వారి మాటల యందు నమ్మిక లేక గణపతి వారందరి చేత గాయత్రి సాక్షి అనియో, దైవ సాక్షి అనియో, నిన్ను చంపుకొన్నట్లే, నీ పొగ చూచినట్లే అమ్మ తోడు బాబు తోడని ఒట్లు పెట్టించుకొనెను. పిమ్మట అందరూ స్నానములు చేసి శ్రాద్ధ గృహమునకు కరిగిరి. ఇక ఆ బ్రాహ్మణులందరిని పిలిపించి ఇలా అంటాడు. 5గురే కదా తన పక్షాన వచ్చిన 5గురితో ఇలా ఇలా చెప్తున్నాను అనమాట. నేడు 11వ రోజు కదా రేపు, కాబట్టి 11 రోజు 15 మంది కావాలో 15 మండ్రుగురు అంటే 15 మంది కావాలి కదా బ్రాహ్మణులు. కాబట్టి మనం గనక మనకు మనం 5గురు మానేసామనుకో అక్కడ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి శ్రాద్ధము చెడిపోతుంది. అందుచేత మనము ఎవరు కూడా మెత్తపడకూడదు. నేను అక్కడికి వెళ్ళి మాకు సైనిక గుడ్డలు వద్దు, కోటి గుడ్డలు కావాలి అని నేను సైగ చేస్తా మీకు. అప్పుడు మీరందరూ ఏమనాలి? మాకు సైనిక గుడ్డలు వద్దు, మాకు కోటి గుడ్డలే కావాలని మీరు గట్టిగా అరవండి. అప్పుడు అతను ఆ కార్యము చేసేటటువంటి అతను మనకి కోటి గుడ్డలు ఇస్తాడు. మనకు కూడా కోరికలు ఉంటాయి కదా. మనం కూడా బ్రాహ్మణార్థం చేసినంత మాత్రాన శుభ్రమైన వస్త్రాలు ధరించకూడదు అని ఏమన్నా నియమం ఉందగా? మనం కూడా ఉద్యోగస్తుల వలె ఉండాలి కదా. నేను చూడు ముచ్చెలో జోడు వేసుకొని శ్రాద్ధ భోజనానికి వచ్చాను కదా. మనకి గౌరవం ఉండాలి కదా, మనకి ముచ్చటలు కోరికలు ఉంటాయి కదా, మనం కూడా కోటుగుడ్లు వేసుకోవాలి కదా అని చెప్పేసి మనది శరీరమే కదా,
అని చెప్పేసి మన కోటిగుడ్డలు కావాలి కదా అని వారందరినీ ఒప్పిస్తాడు. ఇక వారందరూ కూడా సరే మేము గట్టిగా అరుస్తాము అని చెప్పేసి కోటిగుడ్డలే కోరతాము అని చెప్తారు. అయితే చెప్తారా, నేను చెప్పింది అంత జ్ఞాపకం ఉందా మీకు అందరికి, మర్చిపోరు కదా అని వారందరినీ అడుగుతాడు. అప్పుడు వారందరూ ఏమంటారు, ఆ మాకు జ్ఞాపకం ఉంది, మేమందరం కోటిగుడ్డలు కావాలని అడుగుతాము అని వాళ్ళు గట్టిగా అరిచి చెప్తారు. అయినా మన గణపతికి వారి మాటల మీద నమ్మకం కుదరలేదు. అందుకని వారందరి చేత ఒట్టేయించుకున్నాడు. ఏమని, గాయత్రీదేవి మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, మా తల్లి మీద ఒట్టు, తండ్రి మీద ఒట్టు అని చెప్పేసి అందరి మీద ఒట్లు వేయించుకొని ఇక స్నానం చేసి ఆ శ్రాద్ధ గృహానికి వారు వెళ్ళారు. కరిగిరి అంటే వెళ్ళారు. తర్వాత ఏమైందని రేపటి వీడియోలో మనం చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు నాన్న. ఇక వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.